మొదలు పెడతామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ని. కొత్త సంవత్సరంలో జనవరి నెలలో రిలీజ్ అయిన మూవీస్లో టాప్ 3 మూవీస్ ఉంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను టాప్ 1 మూవీ రికమెండ్ చేసేది ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. నాకు ఈ 3 మూవీస్ పర్సనల్గా నచ్చిన మూవీ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే చాలా టైం తర్వాత మన ముందుకి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చింది. ఈ మూవీ వచ్చేసి సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ ఈ మూవీ వచ్చేసి సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది. ప్లస్ గోదావరి కల్చర్ కూడా బాగా చూపించారు ఈ మూవీలో. ఈ లిస్ట్లో సెకండ్ మూవీ వచ్చేసి బాలయ్యబాబు గారి డాకు మహారాజ్. ఈ మూవీలో స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. ఈ మూవీలో బాలయ్యబాబు గారిని స్టైలిష్గా చూపించారు, కానీ లాస్ట్లో క్లైమాక్స్ వచ్చేసి కొద్దిగా రొటీన్ అనిపించింది. బట్ ఓవరాల్ మూవీ ఈస్ గుడ్. ఈ లిస్ట్లో లాస్ట్ వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ. ఈ గేమ్ చేంజర్ మూవీ ఆడియన్స్ని కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే సూపర్ ఎక్సలెంట్. కానీ డైరెక్టర్ శంకర్ గారు ప్లాట్ ఎక్కడో మిస్ అయిందని అనిపించింది నాకు. కానీ ఈ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ, ఒకసారి చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి. మీకు ఏమైనా మూవీ రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.